అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం కూడా బెంగళూరు వెళ్తున్నారు. సో ప్రతి వారం కూడా 2 లేదా 3 రోజులు అక్కడ ఉంటున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి వస్తున్నారు. తాడేపల్లి నుంచి పార్టీ కార్యక్రమాల్లో రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అంటే దాదాపుగా 3 నెలల నుంచి కూడా ఆయన ప్లాన్ ఇలాగే ఉంది. ఆయన టూర్స్ ఇలాగే ఉన్నాయి. సో అసలు బెంగళూరులో ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ వారంలో 2 లేదా 3 రోజులు ఏం చేస్తున్నారు? ఇది సగటు రాజకీయ అభిమానుల్లో ప్రశ్న. ఈవెన్ వైసీపీ వాళ్ళలో కూడా ఇదే ప్రశ్న. యాక్చువల్లీ బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సీఎం అవ్వడానికంటే ముందు లేదా ఆయన పొలిటీషియన్ అవ్వడానికంటే ముందు ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పొలిటీషియన్స్లో అన్ని బిజినెస్లు అన్ని రకాల వ్యాపారాలు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. జగతి పబ్లికేషన్స్ కానీ, సండూర్ పవర్ కానీ, దాల్మియా సిమెంట్స్ కానీ, భారతీ సిమెంట్స్ కానీ, అంటే పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్లస్ మీడియా ఉంది, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వీటితో పాటు కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయంట. ఇట్లా భిన్నమైన రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆయన బిజినెస్లు నడుస్తూ ఉన్నాయి. ఈవెన్ కొన్ని సో ఇవన్నీ కూడా ఆయన బిజినెస్లన్నీ కూడా బెంగళూరు బేస్డే ఎక్కువ, కర్ణాటక బేస్డే ఎక్కువ. కొన్ని మైనింగ్స్, కొన్ని క్వారీలు అవి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అక్కడ బేస్ చేసుకొని నడుస్తాయి. సో అందుకని ఆయన అక్కడ ఉండటం అంటే ఆయన పర్సనల్ వ్యాపారాలకు సంబంధించి మీటింగుల కోసం అక్కడ ఉండడం, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, అలాగే పొలిటికల్ వ్యవహారాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఇక్కడ అమరావతిలో చేయడం అంటే తాడేపల్లిలో చేయడం వలన ఖచ్చితంగా ఆయన మీద ఒక నిఘా ఉంటుంది కాబట్టి, ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ మీద 24/7 నిఘా ఉండేది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండేవారు. చంద్రబాబు గారిని ఎవరు కలుస్తున్నారు, లోకేష్ గారిని ఎవరు కలుస్తున్నారు, మొత్తం వీళ్ళు మీటింగ్స్ ఏంటి, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, అప్డేట్స్ పూర్తిగా ఉండేవి. సేమ్ ఇప్పుడు వీళ్ళు చేసింది మరి వీళ్ళు కూడా చేస్తారు కదా, వాళ్ళు చేసింది వీళ్ళు కూడా చేస్తారుగా. సో ఇప్పుడు టీడీపీ కూడా నిఘా పెట్టింది. వైసీపీ ఆఫీస్కి ఎవరెవరు వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు కలుస్తున్నారు, తాడేపల్లి ఇంటి దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారు, 24/7 లోకేష్ గారికి అప్డేట్ వెళ్ళిపోద్ది. సో అందుకే ఇటువంటివన్నీ ఆయన ఇంపార్టెంట్ వ్యవహారాలు ఏమైనా నడిపించాలంటే, ఇంటర్నల్ వ్యవహారాలు ఏమైనా నడిపించాలంటే బెంగళూరు సేఫ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో అందుకే ఆయన బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరులో మీటింగ్లు అన్నీ కూడా పెడుతున్నారు. సో ఈ క్రమంలోనే మొన్న వరలరామయ్య గారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కొన్ని సీక్రెట్ మీటింగ్స్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ అంతా చూసుకొని ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొదట్లో ఒక 2 నెలల కిందట ఆయన డీకే శివకుమార్ కూడా అందుకే కలిశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలిసి బ్యాక్ అండ్ వ్యవహారాలు నడిపిస్తున్నారని టీడీపీ నేత వరలరామయ్య గారు ఆరోపించారు. నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లోకి వెళ్ళిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు మేబీ అటు వెళ్తారేమో. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రిస్క్ చేసే టైప్ కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని ఆయన నమ్మితే, అంటే ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాదు, ఇండియా కూటమికే అధికారం వస్తుంది అని ఆయన నమ్మితే అప్పుడు బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తారు. అది కూడా ఫ్రంట్ ఎండ్ చేయలేరు. ఆయన జాతీయ స్థాయిలో ఏ ఒక్కరికి కూడా ఫ్రంట్ ఎండ్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ అంటే ఎన్డీఏకి ఫ్రంట్ ఎండ్ సపోర్ట్ చేస్తే ఈయనకున్న మైనారిటీ ఓట్ బ్యాంక్ మైనస్ అవుద్ది. బీజేపీ కూడా ఇప్పుడు అంత ఈజీగా లేదు. అలాగని ఇండియా కూటమికి సపోర్ట్ చేయడానికి కొంతమందితో పడదు, ప్లస్ బీజేపీతో రిస్క్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో మనం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే రెండిట్లో ఏ కూటమితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ అయితే చేయలేరు, ఏదైనా ఇండైరెక్ట్ చేయాల్సిందే. సో మేబీ వైసీపీలో కొంతమంది ఆలోచన కూడా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఎందుకంటే ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి శివసేన ఉంటుందో లేదో తెలియదు. అండ్ నితీష్ కుమార్ కూడా ఆల్రెడీ వేరే అక్కడ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయన కూడా బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి తప్పుకుంటారని సమాచారం. సో ఇట్లా చిన్న చిన్న పార్టీలన్నీ వెళ్ళిపోతే ఎన్డీఏ కూటమికి రిస్క్ కాబట్టి అప్పుడు వాళ్ళు బలం నిరూపించుకోలేని పక్షంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అలా మధ్యంతర ఎన్నికలు వస్తే పూర్తిగా ఇండియా కూటమి వైపే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మనం గతంలోనే చెప్పుకున్నాం. దానికి సంబంధించే ఆయన బెంగళూరు భేటీలు, బెంగళూరు మీటింగులు అన్నీ జరుగుతున్నాయి. ఒకటి, జాతీయ స్థాయి రాజకీయాల అంశాల మీద చర్చించడానికి. 2, ఇక్కడ పార్టీకి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల మీద రకరకాల సిఫారసులతోనూ అలాగే లీగల్గా
తన మీద ఎటువంటి కేసులు పెట్టే అవకాశం ఉంది, ఆ కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి, గత 5 ఏళ్లలో చేసిన తప్పులేంటి, దానికి సొల్యూషన్ ఏంటి, ఏ చట్టం ప్రకారం తన మీద కేసులు నమోదు చేస్తారు, లేదంటే తన నాయకుల మీద కేసులు నమోదు చేస్తారు అంటే ఒక యాక్షన్ ప్లాన్. ఇప్పుడు తను సీఎంగా ఉన్నప్పుడు తనకు తెలుసు గత 5 ఏళ్లలో ఏమేమి అంశాల్లో తప్పులు జరిగాయి, సో ఈ ప్రభుత్వం ఏ ఏ అంశాల మీద కేసులు పెట్టే అవకాశం ఉందనేది తనకు తెలుసు. సో దానికి ఒక రివర్స్ కౌంటర్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటారు. ఆ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసుకునే క్రమంలో లీగల్గా అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ అవ్వడానికి కూడా బెంగళూరు ప్యాలెస్లో మీటింగులు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఓన్లీ బయటకు తెలిసినా పర్వాలేదు అనుకునే మీటింగ్స్ అన్నీ తాడేపల్లిలో, ఇవి బయటికి తెలియకూడదు, ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్ అనుకునేవన్నీ కూడా బెంగళూరులో. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు. ఈవెన్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు వారంలో 5 రోజులు ఇక్కడ ఉండి 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కదా. సో లోకేష్ గారికి చంద్రబాబు గారికి హైదరాబాద్ ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు అలా. ప్లస్ ఆయన హైదరాబాద్లో కూడా ఆయనకు ప్యాలెస్ ఉంది లోటస్ పాండ్ దగ్గర, కానీ అక్కడికి కూడా వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళేమో మేబీ, కానీ అక్కడ రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి అక్కడ కూడా అంత సేఫ్ కాదు వెళ్ళడం. అందుకే ఆయన బెంగళూరు వెళ్తున్నారు అనమాట.